నమస్తే, నేను కిషోర్. వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. విజయాలు ఊరికే రావు, ప్రజలు ఊరికే ఆదరించరు. ప్రజా సంక్షేమానికి పాటుపడితేనే, అభివృద్ధికి పెద్దపీట వేస్తేనే ఏ పార్టీనైనా నాయకుడినైనా ప్రజలు భుజాలకెత్తుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వరుస ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారు. ప్రతి ఎన్నికలోనూ విజయోస్తు అంటూ ఆశీర్వదిస్తున్నారు. ఆ ఖాతాలో తాజా గెలుపు బద్వేల్ ఉప ఎన్నికలో పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన గత మెజార్టీని రెట్టింపు చేసుకుని మురిసిపోయింది. పాలకపక్ష మెజార్టీ తగ్గించడమే లక్ష్యంగా జట్టుకట్టిన బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురి కూటమికి డిపాజిట్లు కూడా దక్కలేదు. దాని అర్థం ఏంటంటే విపక్ష కూటమిని ప్రజలు తిరస్కరించేశారు. పాలకపక్ష జైత్రయాత్రకు తమ వంతు అండ అందిస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఘన విజయం. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కుట్రలకు మరో ఘోర పరాజయం. బద్వేల్ ఉప ఎన్నికలో 3 ప్రతిపక్షాలు అవకాశవాద పొత్తులు పెట్టుకుని పోరాడినా ప్రజలు కనీసం డిపాజిట్ కూడా ఇవ్వలేదు. మీ ముగ్గురు నాటకాలు చాలా చూసాం, ఇక వెళ్ళిరండని బద్వేల్ ఓటర్లు స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేసి సంక్షేమానికి, అభివృద్ధికి అందమైన వంతెన కట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు 100కి 100 మార్కులు ఇచ్చారు. ఘన విజయాన్ని అందివ్వడంతో పాటుగానే పాలకపక్షంపై బాధ్యతను పెంచారు. 2019లో మొదలుపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. బద్వేల్ ఉప ఎన్నికలో అందరూ ఊహించిందే జరిగింది. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు బద్వేల్ ప్రజలు మనఃపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పారు. అందుకోసం ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ 90,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో తిరుగులేని విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. 2019 సాధారణ ఎన్నికల లగాయితూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాలు సాధించడం ఓ అలవాటుగా, ఆనవాయితీగా మారిపోయింది. అందుకు భిన్నంగా వరుస పరాజయాలు మూటగట్టుకోవడం ప్రతిపక్ష టీడీపీ కూటమికి కూడా ఓ సంప్రదాయంగా మారిపోయింది. గత ఎన్నికల్లో బద్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట సుబ్బయ్య 44,734 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆయన అకాల మరణంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో పాలకపక్ష అభ్యర్థిగా వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో దాసరి సుధ ఏకంగా 90,533 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. అంటే గత ఎన్నికలతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం రెట్టింపు కన్నా ఎక్కువ. గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నమ్మి 44,000 ఓట్ల ఆధిక్యం ఇచ్చిన బద్వేల్ ప్రజలు ఈ 2.5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలన చూసి 90,000 పైచిలుకు మెజార్టీతో ఆశీర్వదించారు. ఈ విజయం ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలదే అంటున్నారు విజేత దాసరి సుధ. మేము ముందు నుంచి కూడా భారీ మెజారిటీ వస్తుందని మేము ఫస్ట్ నుంచి అనుకున్నాము. అదేవిధంగా ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి సార్ పాలనకి బ్రహ్మరథం పడుతున్నారు. సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ, సార్ నిష్పక్షపాత పరిపాలన కానీ, సామాజిక న్యాయం కానీ, ఆయన ఇచ్చిన మాటకి ఏ విధంగా నిలబడుతున్నారు, వీటన్నిటికీ ప్రజలు పట్టం కట్టారు. ఇది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి సార్కి ఆదర అభిమానాలు రెట్టింపు అయ్యాయి. ఇంతకుముందు బద్వేల్లో 44,000 పైన మెజారిటీ వస్తే దానికి ఇప్పుడు డబుల్ వచ్చింది. సో డెఫినెట్గా ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ వెనకే ఉన్నారు. ముఖ్యమంత్రి గారి పాలనని ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. తండ్రి మరణంతో మానసిక క్షోభను అనుభవిస్తున్న పిల్లలు ఉప ఎన్నికల్లో తమ తల్లి విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా అమ్మగారిని గెలిపించిన ప్రజలకు, జగన్మోహన్ రెడ్డి గారికి, గోవింద్ రెడ్డి సార్కు, అవినాష్ రెడ్డి గారికి అందరికీ మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. బద్వేల్ ప్రజలకు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ అన్యాయం చేయలేదు. సార్ ఎప్పుడు మనకు మంచిగా చేశారు. అందుకే ఇప్పుడు ప్రజలు 90,000 మెజారిటీతో గెలిపించారు. మేము చాలా సంతోషంగా ఉన్నామండి. జగన్మోహన్ రెడ్డి సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు, మళ్ళీ మా కుటుంబంలోనే మాకు సీట్ ఇచ్చినందుకు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు పార్టీని 23 స్థానాలకు పరిమితం చేసిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 151 స్థానాలతో చరిత్రాత్మక విజయాన్ని సాధించి పెట్టారు. ఎన్నికల్లో విజయాల జైత్రయాత్ర అలా మొదలైంది. అధికారంలోకి వచ్చాక టీడీపీ అండుకో 1,00,000 కుట్రలు చేసి
ముందుకు లాక్కొచ్చిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థులను తిరస్కరించిన రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు పట్టం కట్టి మేమంతా మీ వెంటే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు. మున్సిపల్ ఎన్నికల్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయవచ్చని భావించిన చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల్లో కాలికి చక్రాలు కట్టుకుని మరీ ప్రచారం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అమరావతిని రాసిచ్చేసినట్లే అని విజయవాడ, గుంటూరు నగరాల్లో ప్రచారం చేశారు. చీటికి మాటికి పాలకపక్షానికి ఓటేయడానికి మీకు బుద్ధుందా లేదా అని నిలదీశారు. మీకసలు సిగ్గే లేదని వెక్కిరించారు. మరోసారి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేస్తే మీరు మటాషే అంటూ శాపనార్థాలు పెట్టారు. అయితే ప్రజలు మాత్రం చంద్రబాబు నాయుడు బెదిరింపులకు లొంగలేదు. ఆయన వక్రభాష్యాలు నమ్మలేదు. తమకు ఎవరి పాలనలో మేలు జరుగుతోందో ఆలోచించుకున్నారు. ఆ పార్టీకే ఓటు వేయాలని నిశ్చయించుకున్నారు. ఒక్క ప్రొద్దుటూరు మున్సిపాలిటీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సమర్పించుకున్నారు ప్రజలు. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చాయి. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నింటికంటే ముందుగా జరగాల్సినవి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే. కాకపోతే ఎన్నికలంటేనే భయపడిపోయిన చంద్రబాబు నాయుడు అప్పుడు తనకు అత్యంత ఆప్తుడైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సహాయంతో ఎంపీటీసీ ఎన్నికలను వెనక్కి తోసి పంచాయతీ ఎన్నికలను ముందుకు తెచ్చారు. అయితే ఆ కుట్రలు వర్కౌట్ కాలేదు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాజయాలతో తల బొప్పి కట్టిన చంద్రబాబు నాయుడు ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు రిపీట్ అవుతాయని భయపడ్డారు. కాకపోతే అప్పటికే ఆ ఎన్నికలకు టీడీపీ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు వేసేస్తున్నారు. వాటిని ఉపసంహరించుకోలేదు. ఆ దశలో చంద్రబాబు నాయుడు ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాము అంటూ డ్రామాకు తెరతీశారు. ఒక పక్క బహిష్కరించామని చెబుతూనే మరోపక్క జనసేనతో కలిసి ఎన్నికల ప్రచారం చేసుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేనాని కొన్ని చోట్ల బీజేపీకి, ఎక్కువ చోట్ల టీడీపీకి మద్దతుగా నిలిచారు. అయితే ఈ తలతెక్క వేషాలు గమనించిన ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ మూడింటిని కూడా నిర్దాక్షిణ్యంగా, నిర్మోహమాటంగా తిరస్కరించారు. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డానికి ముందే తిరుపతి లోక్సభకు ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లోనూ చిత్ర విచిత్ర విన్యాసాలు చేశారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఆ ఎన్నికల్లో తిరుపతి ప్రజలు చాలా క్లారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించారు. జనసేనాని గొంతు చించుకున్న బీజేపీకి పరువు దక్కలేదు. ఇలా వరుస ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాలపై విజయాలు సాధిస్తూ ప్రజల మనసులు గెలుచుకుంటోంది. దీనికి భిన్నంగా చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన ప్రతి ఎన్నికల్లోనూ ఘోర పరాజయాలు మూటగట్టుకుంటూ ఆ రికార్డు పెంచుకుంటూ పోతున్నారు. ఎంపీటీసీ ఎన్నికల తరహాలోని బద్వేలు ఉప ఎన్నిక విషయంలోనూ చంద్రబాబు నాయుడు చాలా డ్రామాలు చేశారు. ఎన్నో పిల్లి మొగ్గలేశారు. ఎన్నికల నగారా మోగిన వెంటనే బద్వేల్లో తమ అభ్యర్థిగా రాజశేఖర్ పేరును ఖరారు చేస్తున్నట్టు ప్రకటించారు. కొద్ది రోజులు తిరగగానే బద్వేల్లో టీడీపీ బరిలో దిగితే మరో ఘోర పరాజయం తప్పదని తన సొంత సర్వేలో తేలడంతో చంద్రబాబు ప్లాన్ మార్చేశారు. బద్వేలులో ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణించారు కాబట్టి ఆయన కుటుంబ సభ్యులే ఉప ఎన్నికల బరిలో ఉన్నారు కాబట్టి తాము పాత సాంప్రదాయాల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయటం లేదని చంద్రబాబు ప్రకటించారు. తాను ఏం మాట్లాడాలన్నా చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టుపై ఆధారపడే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా బద్వేల్లో మేం పోటీ చేయటం లేదు, ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసుకోండి అంటూ ప్రకటించారు. అనడమైతే అన్నారు కానీ ఇద్దరికీ చిత్తశుద్ధి లేదు. పవన్ కళ్యాణ్ ఏమో మేం బద్వేల్ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు, దాసరి సుధ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతిస్తున్నామన్నారు. కానీ ఆయన పార్టీకి చెందిన నాదెండ్ల మనోహర్ మాత్రం మేం బద్వేల్లో బీజేపీకి మద్దతిస్తున్నాం, బీజేపీ గెలుపు కోసం కష్టపడతాం అని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ పొత్తులో ఉన్నాం. జనసేన పార్టీ ఈ ఎన్నికలకి అభ్యర్థి నిలబెట్టి మేము పోటీ చేయడం లేదు. చాలా స్పష్టంగా మా ప్రెసిడెంట్ గారు దాని గురించి వివరించారు. భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ నిలబెట్టింది కాబట్టి అది మా ధర్మం, వాళ్ళకి సపోర్ట్ చేయాలి మేము. ఇటు చంద్రబాబు నాయుడు డిటో. బద్వేల్ ఎన్నికల్లో ఏకగ్రీవానికి మద్దతిస్తున్నామన్న చంద్రబాబు నాయుడు తెరచాటు నుంచి మాత్రం బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం అహోరాత్రులు శ్రమించారు. చివరికి బీజేపీ అభ్యర్థి తరపున టీడీపీ నేతలే పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించారు. ఎన్నికలకు దూరంగా ఉంటామన్న తెలుగుదేశం, జనసేన తెరచాటు నుంచి బీజేపీ గెలుపునకు కృషి చేస్తూ ఉండడంతో బద్వేల్ ప్రజలకు రోత పుట్టింది. మరీ ఇంత చిల్లర రాజకీయాలా అని ప్రజలు మండిపడ్డారు.
టీడీపీ, బీజేపీ, జనసేనకు ఒకేసారి గుణపాఠం చెప్పడానికి డిసైడ్ అయ్యారు. అందుకే ఇటువంటి ఫలితం వచ్చిందని అంటున్నారు పాలకపక్ష ఎంపీ అవినాష్ రెడ్డి. ఒకవైపు భారతీయ జనతా పార్టీ రోజు ప్రెస్ మీట్లు పెట్టి నోరు పారేసుకోవడం, మరోవైపు వారికి మద్దతుగా జనసేన బలపరిచిన భాజపా అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి, వీళ్ళిద్దరికీ తోడుగా ఎన్నికలకు ఒక 4 రోజుల ముందు తెలుగుదేశం పార్టీ కూడా అన్ని రకాలుగా వాళ్ళకి సహకరించి నియోజకవర్గంలోని దాదాపు 70-80% బూత్లో, పోలింగ్ బూత్స్లో వాళ్ళ తరపున తెలుగుదేశం పార్టీ క్రియాశీలక నాయకులే వాళ్ళ తరపున ఏజెంట్లుగా కూర్చోవడము. మరి ఇంత పెద్ద ఎత్తున ఆ 3 పార్టీలు కలిసినప్పటికీ కూడా, ప్రతిపక్షాలన్నీ ఏకమైనప్పటికీ కూడా కనీసం డిపాజిట్ కూడా ప్రజలు వాళ్ళకి ఇవ్వలేదు అంటే ఏ స్థాయిలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారో, మరి ఏ రకంగా ప్రతిపక్షాలను మరి ఏదైతే కేవలం విద్వేషాలు రెచ్చగొట్టడం, కేవలం అబద్ధాలు మాట్లాడడం, కేవలం ముఖ్యమంత్రి గారిని విమర్శించడం, ఈ తప్ప వేరే వారి రాజకీయాలే చేయడం లేదు. కాబట్టి ప్రతిపక్షాలకు మంచి గుణపాఠం ప్రజలు నేర్పించారు. డిపాజిట్ కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచారు. బద్వేల్ ఉప ఎన్నిక నిజానికి ఒకే ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారం. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం దీన్ని కూడా వదులుకోదలుచుకోలేదు. తమ పార్టీని బరిలో దింపడానికి ధైర్యం చాలలేదు. ఎన్నికలకు దూరంగా ఉంటానన్న పెద్ద మనిషికి మాట మీద నిలబడే అలవాటు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీని ఎంతో కొంత తగ్గించాలనే లక్ష్యంతోనే తన అనుంగు శిష్యుడు పవన్ కళ్యాణ్తో కలిసి బీజేపీకి సపోర్ట్ చేసే నీచ రాజకీయానికి తెగబడ్డారు. ఇంత చేసినా ఫలం దక్కలేదు. కొందరు గెలవటం కోసం పోటీ చేస్తారు, ఇంకొందరేమో తాము ఎలాగూ గెలవలేం కాబట్టి ఎదుటివారి ఆధిక్యాన్ని తగ్గించడం కోసం ఆరాటపడతారు. జనం ఇద్దరినీ గమనిస్తారు. కుట్రలు చేసేవారి జిత్తులను చిత్తు చేసి పంపించేస్తారు. బద్వేల్ ఉప ఎన్నికలో టీడీపీ, బీజేపీ, జనసేన పరోక్ష పొత్తును ప్రజలు తిప్పికొట్టారంటున్నారు రాజకీయ పండితులు. విపక్షాలు విలువలు కలిగిన రాజకీయాలు చేయకపోవడం వల్లనే ప్రజలు వాటిని తిరస్కరించారని వారంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమానికి, అభివృద్ధికి ప్రజలు జైకొట్టారని పాలకపక్ష నేతలు అంటున్నారు. ఘోర పరాజయాలు అలవాటైపోయిన టీడీపీ బద్వేల్ ఫలితంపై విస్పష్టంగా ఏమీ అనడం లేదు. బద్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి ఒకటే కారణం. బద్వేల్ ఉప ఎన్నికే కాదు, 2019 అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఘన విజయాలు సాధిస్తూ రావటానికి కూడా అదే కారణం. ఎన్నికల మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి ఏ హామీలిచ్చారో వాటన్నింటినీ అమలు చేసుకుంటూ వచ్చారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే పేదల సంక్షేమానికి ఎంత కష్టమైనా పెద్దపీట వేసి నిరుపేదలకు అండగా నిలిచింది. అందుకే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిసారి ఆదరిస్తూ వస్తున్నారు. రాజకీయాలు హుందాగా ఉండాలంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ కేబీజీ తిలక్. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని నమ్ముకుని హుందాతనాన్ని మర్చిపోయారని తిలక్ అంటున్నారు. ఈ దివాళాకూర్ రాజకీయాలు అసలు మొట్టమొదట బద్వేలు నియోజకవర్గంలో హుందాగా ప్రవర్తించుంటే బాగుండేది. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు ఆయన కుటుంబంలో ఒక సభ్యుడికి లేదా సభ్యురాలకి మళ్ళీ అది ఆ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చినప్పుడు మద్దతు ప్రకటించడం అనేది ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి అనుగుణంగా మేము పోటీ చేయట్లేదని చెప్పినటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేశారు. మళ్ళీ ఆ పార్టీ నుంచే నాదెండ్ల మనోహర్ గారు బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇది ఆ పార్టీలో గందరగోళానికి ఇది ఒక తార్కాణం. బద్వేల్ ఉప ఎన్నికల విషయంలో చంద్రబాబు నాయుడు చాలా విన్యాసాలు చేశారు. బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణించిన కొత్తలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బద్వేల్ ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా వెంకట సుబ్బయ్య భార్యే అక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. అంటే బద్వేల్లో పాలకపక్ష అభ్యర్థి డాక్టర్ దాసరి సుధేనని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఎన్నికల నగారా మోగిన తర్వాత చంద్రబాబు నాయుడు ముందుగా రాజశేఖర్ను తమ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే కొద్ది రోజుల్లోనే ప్లేట్ ఫిరాయించి వెంకట సుబ్బయ్య మరణానంతరం ఆయన భార్యే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి తాము ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అదే నిజంగా ఆయన సంప్రదాయం అయి ఉంటే
అసలు రాజశేఖర్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించనే కూడదు. ఎన్నికలకు దూరంగా ఉంటామని చెప్పిన దానికైనా చిత్తశుద్ధిగా కట్టుబడి ఉన్నారా అంటే అది లేదు. చంద్రబాబు నాయుడు అంతే, ఆయన కనుసన్నల్లో రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్ కూడా అంతే అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య గారు చనిపోయిన అప్పుడే మన ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షుడు అక్కడ ఆయన భార్య పోటీ చేస్తారని అప్పుడే చెప్పారు. అది అన్నిట్లో వచ్చింది. కుటుంబం నుంచి అప్పుడు పెడుతున్నామని కొత్తగా నిర్ణయించింది కాదు. దాని మీద సస్పెన్స్ లేదు. అయినా సరే రౌడీ రాజశేఖర్ ఎవరో నిలబడతారు టీడీపీ అన్నారు. ఆయన అభ్యర్థిత్వం ఖరారు అయిందన్నారు. ఆయన వచ్చి కలిశాడన్నారు. ఆఖరిలో వ్యూహం మార్చి, ఎత్తుగడ మార్చి, కుటుంబం మా సంప్రదాయం పాటిస్తాం, కుటుంబం నుంచి నిలబడినందువల్ల మేము పోటీలో లేవనేది ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. తర్వాత జనసేన అధ్యక్షులు ఆయన పవన్ కళ్యాణ్ గారు మా సంప్రదాయం అదే, కుటుంబం నుంచి ఉన్నారు కాబట్టి పోటీ పెట్టమని ఆయన అన్నారు. బాగానే ఉంది. మరి పోటీ పెట్టకుండా అంటే అక్కడ ప్రచారం చేసింది ఎవరు? బీజేపీకి అక్కడ ఉన్న ఉనికి ఎంత? ఎన్నికలకు దూరంగా ఉంటామని మాటిచ్చిన టీడీపీ పరోక్షంగా బీజేపీ విజయానికి కృషి చేసి దళితులను మోసం చేసిందని బద్వేల్ ఎన్నికల విజేత దాసరి సుధా ఆరోపిస్తున్నారు. శాసనసభ్యుడు చనిపోతే వాళ్ళ భార్యకే టికెట్ ఇచ్చినప్పుడు మేము పార్టీ నుంచి తప్పుకుంటున్నామని ముందు చెప్పారు. తర్వాత ఈరోజు చూస్తే ఏజెంట్స్ అంతా బీజేపీ తరపున ఉన్న వాళ్ళందరూ టీడీపీ వాళ్ళే ఉన్నారు. సో ఇది తెర ముందు ఒక మాట, పబ్లిక్ ముందు ఒక మాట, తెర వెనక చేసే పాలిటిక్స్ ఇంకొకలాగా ఉంటాయి అన్నది వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉన్నదన్నది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది ఇంత మోసపూరితంగా వాళ్ళు బిహేవ్ చేయటం అన్నది కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు. టీడీపీ జనసేనలతో అడ్డదారి పొత్తులతో బరిలోకి దిగి బీజేపీ తన పరువు పోగొట్టుకుందని జర్నలిస్ట్ కేబీజీ తిలక్ అంటున్నారు. ముందు పోటీ చేస్తామని అభ్యర్థి పేరు కూడా ప్రకటించారు. ఆ తర్వాత ఆకస్మికంగా పోటీ చేయట్లేదన్నారు. మళ్ళీ మంత్రాంగం చేసి బీజేపీకి మద్దతుగా వ్యవహారం నడిపారు. చివరికి అది ఎంత తీవ్రస్థాయికి వెళ్ళిందంటే పోలింగ్ బూత్లో బీజేపీ ఏజెంట్లుగా తెలుగుదేశం వారు కూర్చోవడం అంటే అంతకంటే దివాళాకూరుతనం మరొకటి ఉండదు. ఇలాంటి నేల విడిచి సాము చేసే రాజకీయాలు, దివాళాకూరు విధానాలు అనుసరించడం ద్వారా రూపొందించే ఎన్నికల వ్యూహాలు వాళ్ళని నవ్వురూపాలు చేశాయి. వీళ్ళందరిని మించి ఇప్పుడు వీళ్ళ సహకారం తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మరీ నవ్వులపాలైందని చెప్పాలి. ప్రతిపక్షాలు గంప గుత్తగా కలిసిపోయి జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించాలని ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా ప్రజలు వారిని తిప్పికొట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా అంటున్నారు. ఏ సెంటర్లో అయినా, ఏ టైంకైనా, ఏ ఎలక్షన్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ హ్యాండ్తో అన్ని పార్టీల్ని మట్టు కరిపిస్తారని, బద్వేల్లో కూడా ఎలక్షన్లో నించోమని చెప్పి మీరు జనసేన, కాంగ్రెస్ అలాగే బీజేపీ మూకుమ్మడిగా మమ్మల్ని దొంగ దెబ్బ తీయాలని చూశారు. కానీ బద్వేలు ప్రజలు మిమ్మల్ని అందరినీ కూడా చితకబాది ఈరోజు తరిమి కొట్టారు. అంటే జగనన్న పవర్ ఏంటో ఇప్పటికన్నా అర్థమైందా? మీకు ఎమ్మెల్యే సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకనిమని ఖచ్చితంగా బద్వేలు ప్రజలు ఈరోజు 90,000 మెజారిటీతో సుధమ్మని ఆశీర్వదించి పంపించడమే తెలుస్తుంది. సో జగన్ గారిది ఒకే జెండా, ఒకే అజెండా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ప్రజలు ఆమోదించారు అండ్ అభిమానించి స్వాగతిస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఎన్నిక ఏదైనా వార్ వన్ సైడే అన్నట్లుగా దూసుకుపోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికొస్తోందంటేనే గజగజ వణికిపోతోంది తెలుగుదేశం. ఎన్నికల ఏరు దాటాలంటే ఎన్ని కుట్రలు చేయాలా అని ఆలోచన చేయాల్సిన దుస్థితి. చంద్రబాబు మార్క్ రాజకీయాలను తప్పుబట్టాల్సింది పోయి ఆయన అడుగు జాడల్లో రాజకీయాల్లో విలువలకు తిలోదకాలిస్తూ ముందుకు పోతున్నారు జనసేనాని. ఇటువంటి ఇద్దరు నేతల పరోక్ష మద్దతుతో ఏదో లబ్ధి పొందాలనుకున్న బీజేపీ చివరకు డిపాజిట్ను కోల్పోయి దిగాలు మొహం వేయాల్సి వచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన చీకటి ఒప్పందాలతో
రహస్య పొత్తులతో బరిలోకి దిగాయి. అంతకుముందు మున్సిపల్ ఎన్నికల్లోనూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మైత్రి బహిరంగ రహస్యంగానే మిగిలింది. ఇప్పుడు బద్వేలు ఉప ఎన్నికలో అదే ఆట రిపీట్ చేశారు. ప్రజలు కూడా ఈ ఇద్దరి విన్యాసాలని గమనిస్తూనే వచ్చారు. ఇవ్వాల్సిన తీర్పే ఇచ్చారు. ఈ తీర్పేదో చాలా గట్టిగానే ఇచ్చారు. ఎంత గట్టిగా అంటే గోవా పగిలేలా ఇచ్చారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. స్టే విత్ us.